నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ ఫుడ్ ల్యాబ్. ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో రాత్రి నానబెట్టిన కిస్మిస్ తినడం మన పెద్దలు ఎప్పటినుంచో చెబుతున్న ఒక అద్భుతమైన ఆరోగ్య రహస్యం. కిస్మిస్ అంటే ఎండు ద్రాక్ష అని మనందరికీ తెలిసిందే. అయితే వీటిని అలాగే పొడిగా తినేయచ్చు కదా, రాత్రంతా నీళ్ళల్లో ఎందుకు నానబెట్టాలి అని చాలా మందికి అనుమానం వస్తుంటుంది. అసలు కిస్మిస్ను నానబెట్టి తింటే మన శరీరంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు జరుగుతాయి, దీనివల్ల మనకు వచ్చే లాభాలేంటి, ఈ రోజు మన ఫుడ్ ల్యాబ్ లో చాలా సింపుల్ గా క్లియర్ గా తెలుసుకుందాం. కిస్మిస్ ను అలాగే నేరుగా తిన్నప్పుడు కంటే నీళ్లలో నానబెట్టి తిన్నప్పుడే దానిలోని పోషకాలు మన శరీరానికి పూర్తిగా అందుతాయని సైన్స్ చెబుతోంది. దానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ద్రాక్ష పండ్లను ఎండబెట్టే క్రమంలో వాటిపై ఫైటిక్ యాసిడ్ అనే ఒక పొర ఏర్పడుతుంది. మనం కిస్మిస్ ను అలాగే పొడిగా తింటే ఆ ఫైటిక్ యాసిడ్ అందులో ఉండే ఐరన్, కాల్షియం లాంటి ముఖ్యమైన పోషకాలను మన శరీరం గ్రహించకుండా కొంతవరకు అడ్డుకుంటుంది. కానీ రాత్రంతా నీళ్లలో నానబెట్టడం వల్ల ఆ ఫైటిక్ యాసిడ్ ప్రభావం తగ్గిపోతుంది. అలాగే కిస్మిస్ పై ఉండే గట్టి తొక్క మెత్తబడి అందులోని విటమిన్లు, మినరల్స్ మన శరీరానికి చాలా సులభంగా 100% వంటపడతాయి. దీనివల్ల వచ్చే మొట్టమొదటి లాభం జీర్ణ వ్యవస్థ మెరుగుపడటం. ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం లాంటి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ఇది ఒక అద్భుతమైన ఔషధం అని చెప్పొచ్చు. నానబెట్టిన కిస్మిస్ లో డైటరీ ఫైబర్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి నీటిని పీల్చుకొని ఉబ్బడం వల్ల మన పొట్టలో సహజమైన లాక్సేటివ్ గా పనిచేసి మలబద్ధకం సమస్యను చాలా సులభంగా తగ్గిస్తాయి. ఉదయాన్నే కడుపు ఉబ్బరంగా ఉండటం లాంటి సమస్యలు ఉన్నవారు రోజు ఉదయం పరగడుపున నానబెట్టిన కిస్మిస్ తింటే పొట్ట ఎంతో ప్రశాంతంగా తేలిగ్గా మారుతుంది. అలాగే రక్తహీనత అంటే అనీమియాతో బాధపడే వారికి నానబెట్టిన కిస్మిస్ నిజంగా ఒక వరం లాంటిదే. కిస్మిస్ లో ఐరన్, కాపర్ మరియు బి కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని అమాంతం పెంచుతాయి. ఎవరైతే నీరసంగా, తరచూ అలసిపోయినట్లు ఫీల్ అవుతుంటారో వాళ్ళు కనీసం ఒక వారం రోజుల పాటు రోజు ఉదయం ఈ నానబెట్టిన కిస్మిస్ తిని చూడండి. మీ శరీరంలో ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. ముఖ్యంగా ఐరన్ లోపంతో బాధపడే మహిళలకు ఇది ఎంతో మేలు చేస్తుంది. మన ఎముకల ఆరోగ్యానికి కూడా ఇది చాలా అవసరం. వయసు పెరిగే కొద్దీ ఎముకలు అరిగిపోవటం, కీళ్ల నొప్పులు రావటం సహజం. కిస్మిస్ లో కాల్షియంతో పాటు బోరాన్ అనే ఒక ముఖ్యమైన మినరల్ కూడా ఉంటుంది. మనం తీసుకునే కాల్షియం మన ఎముకలకు సరిగ్గా పట్టాలంటే ఈ బోరాన్ అనేది చాలా అవసరం. కీళ్ల నొప్పులు రాకుండా ఉండాలన్నా, ఎముకలు దృఢంగా మారాలన్నా నానబెట్టిన కిస్మిస్ మన డైట్ లో ఉండాల్సిందే. ఇక గుండె ఆరోగ్యం విషయానికి వస్తే ఇందులో ఉండే పొటాషియం మన రక్తపోటును అంటే బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే మన రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. ఇక చర్మం, జుట్టు విషయానికి వస్తే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ. ఇవి మన రక్తాన్ని శుద్ధి చేసి చర్మంపై ముడతలు, మచ్చలు రాకుండా కాపాడతాయి. దీనివల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. ముఖం ఎప్పుడూ కాంతివంతంగా, యవ్వనంగా మెరుస్తూ ఉంటుంది. మరి దీన్ని ఎలా తినాలి, ఎంత మోతాదులో తినాలి అనేది చాలా ముఖ్యం. రోజుకు ఒక 10 నుండి 15 కిస్మిస్లను తీసుకొని రాత్రి పడుకునే ముందు ఒకసారి శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఒక గ్లాసు మంచినీళ్ళలో నానబెట్టాలి. ఉదయం నిద్ర లేవగానే బ్రష్ చేసుకున్న వెంటనే ఖాళీ కడుపుతో ఆ కిస్మిస్లను బాగా నమిలి తినాలి. అలాగే అవి నానబెట్టిన నీళ్లను పారబోయకుండా ఆ నీటిని కూడా తాగేయాలి. కిస్మిస్ లోని సగం పోషకాలు ఆ నీళ్లలోనే ఉంటాయి కాబట్టి ఆ నీరు ఎంతో ఆరోగ్యకరం. అయితే ఇన్ని లాభాలు ఉన్నాయి కదా అని గుప్పెడు కిస్మిస్లు తినేయకూడదు. ఇందులో సహజమైన చక్కెరలు అయిన గ్లూకోజ్, ఫ్రక్టోజ్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రోజుకు 15 కిస్మిస్లకు మించి తినకపోవడమే మంచిది. ఎక్కువగా తింటే క్యాలరీలు పెరిగిపోయి బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అలాగే డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి ఉన్నవారు వీటిని తినే ముందు తప్పకుండా డాక్టర్ సలహా తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉండే న్యాచురల్ షుగర్స్ వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అదండి నానబెట్టిన కిస్మిస్ వెనుక ఉన్న అసలు సైన్స్. మరి మీరు రేపటి నుంచే ఈ మంచి అలవాటును మీ లైఫ్ స్టైల్లో భాగం చేసుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. తరచూ నీరసంగా ఫీల్ అయ్యే మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఈ ఉపయోగకరమైన వీడియోను తప్పకుండా షేర్ చేయండి.